హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఏంటి వీడియో స్టార్ట్ అవ్వంగానే ఏదో టబ్లో చూపించేస్తుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, టబ్లో అయితే క్యారెట్ అండ్ ఆకుకూరలు కొన్ని యాడ్ చేశాను. టాటాయిస్ తింటుందని ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను కదా. ఈ టబ్లో అయితే ఒక టాటాయిస్ ఉంది. దాంట్లో వాటర్ అయితే చేంజ్ చేద్దాం అనేసి ఈ వీడియోని అయితే షూట్ చేసుకుంటున్నా. రియల్గా ఈ టాటాయిస్ నాతో స్టే చేయబట్టి 2 days అండి. దీన్ని ఎక్కడ కొన్నదో లేదా ఎవరో మనకు గిఫ్ట్ ఇచ్చిందో అయితే కాదు. మా ఇంటి బ్యాక్ సైడ్ అయితే మొత్తం గ్రీన్ ఫుల్గా నిండిపోయి ఉంటుంది. ఇల్లు ఉండవు, ఖాళీ ప్లేస్ ఉంటుంది, గ్రౌండ్. అక్కడ 2 days వర్షాలు పడటం వల్ల బాగుందనేసి మార్నింగ్ లేవగానే వ్యూ చూద్దామని వెళ్తే అక్కడ బ్యాక్ సైడ్ అంటే డాబా మీద నుంచే చూస్తూ ఉంటే ఏదో వెళ్తున్నట్టుంది. ఏంటా అని దాన్ని అబ్జర్వ్ చేసి చూస్తే తీరా అది టాటాయిస్. అర్రే టాటాయిసా అనేసి దబదబా వెళ్ళి తెచ్చుకున్నాను, ఫాస్ట్గా వెళ్ళిపోయి. తెచ్చుకున్నాక తీరా దాన్ని ఇంట్లో తెచ్చి అన్నిటికంటే ఇది కొంచెం ఫ్రీ ప్లేస్ ఉన్న కంటైనర్ ఉందని చూస్తే ఈ టబ్ దొరికింది. దాన్ని టబ్లో అయితే పెట్టేశాను. తేటం అయితే బకెట్లో తెచ్చేసి దీంట్లోకి చేంజ్ చేశాను. తెచ్చి కూడా 2 days అవుతుంది. ఇది క్యారెట్ కానీ ఫిష్ ఫుడ్ కానీ ఆకుకూరలు కానీ ఏమీ తింటలేదు. 1 day మొత్తం అసలు ఏం తినకుండా ఉండిపోయింది. గిడ్డి పెట్టినా తింటలేదు, పురుగులు కూడా తింటలేదు. ఇట్లరా బాబు, ఏం తింటుందా అనుకొని సర్లే మనం తినే రైస్ ఒకసారి ట్రై చేద్దామని రైస్ పెడితే శుభ్రంగా సిప్ చేసేసింది. పెట్టినంత అటు ఇటు 2 spoons రైస్ని సిప్ చేసేసింది. పోన్లే దీనికి ఫుడ్ సెట్ అయింది అనుకొని వాటర్ చేంజ్ చేద్దామంటే ఆ టబ్లోంచి బయటికే రావట్లేదు. నేను రాను బాబోయ్, మళ్ళీ ఎక్కడ పడేస్తారో నన్ను అంటుంది. సరేలే అనేసి దాంట్లోనే ఉంచి వాటర్ వేస్తూ వాటర్ చేంజ్ చేస్తూ అలా దాంట్లో వాటర్ని అయితే ఫిల్ చేసి ఉంచాను. పాపం బాగా ఇబ్బంది పడుతున్నట్టుంది వాటర్ చేంజ్ చేసే ప్రాసెస్లో. అదైతే ఫుల్గా స్విమ్ చేస్తూ ఉంది. ఇంకా వాటర్ అనేది చేంజ్ చేసాక అది పైకి వచ్చి కొంచెం కొంచెంగా బ్రీత్ తీసుకుంటూ ఉంటుంది. తర్వాత మళ్ళీ వాటర్లోకి వెళ్తుంది. ఇదే ప్రాసెస్ కంటిన్యూ చేస్తుంది. ఇంకా దీనికైతే కంప్లీట్గా వాటర్ చేంజ్ చేశాక కొంచెం ఫుడ్కి రైస్ని అయితే యాడ్ చేశాను. ఇలా రైస్ దాంట్లో చల్లానో లేదో అలా వచ్చేసి స్లోగా మనం ఎలా అయితే సిప్ చేస్తామో సమ్ డ్రింక్స్ని వాటర్ని అలా అది కూడా సిప్ చేస్తూ తింటుంది. చూడండి ఒకసారి ఎలా వచ్చి సైలెంట్గా తింటుందో. భలే సిప్ చేసి తింటుంది కదా అనిపించింది. ఈ టాటాయిస్ నెక్ వచ్చేసి ఫ్రంట్కి అండ్ బ్యాక్కి మూవ్ చేస్తుంటే సేమ్ ఏదో పాము మూమెంట్ని చూస్తున్న ఫీలింగే వస్తుంది. ఒక్కొక్కసారి భయం వేస్తుంది, ఒక్కొక్కసారి నార్మల్గానే అనిపిస్తుంది. ఈ టాటాయిస్ని చూస్తుంటే మీకేమనిపించిందో కామెంట్ చేయండి ఫ్రెండ్. ప్లీజ్ షేర్, లైక్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.